క్రైస్తవులనబడిన ప్రతి ఒక్కరు తమ్ము తాము కడుక్కొని శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి రావాలి. ఈ మధ్య కాలంలో యవనస్తులు అయితే మరీ చనిపోతున్నారండి. యవనస్తులు మరీ చనిపోతున్నారండి. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ భయంకరం. వాళ్ళ మేకప్ అయితేనేమి, వాళ్ళ తయారైతేనేమి, వాళ్ళ అలంకరణ అయితేనేమి, అసలు సినిమా హీరోయిన్స్కి ఏం తగ్గట్టదు. వీళ్ళంతా క్రైస్తవులకి ఇది తగదు. యవనస్తులు తమ నడకను దేని చేత శుద్ధిపరచుకోవాలి? వాక్యం ఏం చెప్తుంది? ముఖానికి రంగేసుకోమంటుందా? బొమ్మల మధ్యన బోర్డు చేసుకోమంటుందా? లిప్స్టిక్లు పెట్టుకోమంటుందా? ముఖానికి రంగేసుకోమంటుందా? ఏర్సు ఈ పక్క ఆ పక్క దిప్పు జడలేసుకోమంటుందా? ఏమంటుంది? యవనస్తులారా ఏమంటుంది వాక్యం? లిప్స్టిక్ లేని పాట పాడు. నీ పెదవులు దేవుని మహిమపరుస్తున్నాయి కానీ పెదవులకు ఏం పూసుకున్నావు బిడ్డ? నీ కనుబొమ్మల మధ్యన బోడి చేసుకోకూడదని నీకు తెలియదా? ఎందుకు ఐబ్రో చేపిస్తావు? నీ ముఖానికి రంగు పూసుకోకూడదని తెలియదా? ఇంకో విషయం చెప్పనా, వెంట్రుకలు కత్తిరించుకోవద్దని కూడా ఉన్నది వాక్యం. యవనస్తులారా, మీ నడవడికను మీ ప్రవర్తన దేని వల్ల శుద్ధి చేసుకుంటారు? మీరు వాక్యమును బట్టియే కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలియదా బిడ్డ నీకు? చదువు బైబిల్. తెలియకపోతే బైబిల్ చదువు, వాక్యాన్ని చదువు. ముఖానికి రంగు పూసుకున్నది యెజబెల్. తోస్తే కింద పడి ముక్కలు ముక్కలు తునకలై పడి చచ్చిపోయింది. కుక్కలు వచ్చి పిక్క తిన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి.